హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ SP125 అప్డేటెడ్ వర్షన్ అండి. వచ్చేసి మనకి OBD 2B కొత్తగా లాంచ్ అయ్యింది రీసెంట్గానే. చూడడానికి అయితే లుక్ వైజ్గా అయితే సేమే ఉంది, కానీ గ్రాఫిక్ వర్క్స్ను తర్వాత LED హెడ్ ల్యాంపు తర్వాత సెక్షన్ అయితే LED అయితే చాలా బాగా డిజైన్ చేశారు. మెయిన్ వచ్చేసి అలాగే దీంట్లో మెయిన్ అప్డేట్ వచ్చేసి మనకి TFT మీటర్ అంటే థిన్ ఫిల్మ్ ట్రాన్సిస్టర్ అండి. TFT మీటర్ 5 ఇంచెస్ ఉంటుంది, క్లస్టర్ కన్సోల్. అలాగే మీటర్లో చూసుకుంటే చాలా మటుకు కొత్త అప్డేట్స్ అయితే ఉన్నాయి. దీని రోడ్ సింక్ యాప్ తోటి మనకి పేరింగ్ చేసుకోవాలి బ్లూటూత్ ద్వారా. దానికి ఆపరేట్ చేయడానికి అయితే స్విచ్చెస్ ఉన్నాయి. స్విచ్చెస్ ఇది పైకి కిందకి లెఫ్ట్ రైట్ అని ఈ స్విచ్చెస్ వచ్చేసి ఒకటి చూద్దాం. ఇది ఫస్ట్ ఇది ఇలా ఉంటుంది మీకు డిస్ప్లే వచ్చేసి. డిస్ప్లేలో ఇది న్యూట్రల్ చేసుకోవడానికి అన్నమాట. గేర్స్ 1 2 3 4 5 ఉంటాయి కదా, అవి దాని ఇండికేటర్ ఇది. అలాగే మనకి సిగ్నల్స్ అయితే ఇక్కడ లెఫ్ట్ రైట్ సిగ్నల్స్. అలాగే ఈ ముందుకే హై బీమ్ లో బీమ్ అయితే ఉంది, ఈ పైన ఇచ్చారు. ఇది హై బీమ్ లో బీమ్ ఒకటి. తర్వాత వచ్చేసి ఇక్కడ టైం ఇచ్చారు, టైమర్. ఇది ఫ్యూల్ ఎంత ఉందో లేదో చెక్ చేసుకోవడానికి. ఇది కిలోమీటర్లు అనమాట. కిలోమీటర్లే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ అప్ డౌన్ చేసుకోవడానికి కూడా ఉంది మనకి. అలాగే మీకు స్పీడ్ ఎంత RPM వెళ్తుందో ఇది RPM వచ్చేసి. ఎకోమీటర్ వచ్చేసి ఎకోమీటర్. ఈ కన్సోల్ వచ్చేసి టోటల్ అప్డేట్ వర్షన్, న్యూ వర్షన్ వచ్చేసి దీనికి. అలాగే మనకి ఇప్పుడు చేంజెస్ ఉంటాయి చూడండి. ఇక్కడ ఫోన్ ఒకటి ఉంది, ఇక్కడ ఆప్షన్స్ మార్చుకోవడానికి ఇవి ఒక డాట్స్ ఉన్నాయి 3. మనకి ఫోన్లో ఎలాగైతే డాట్స్ ఉంటాయి 3 అలాగనమాట. ఇప్పుడు ఒకటి చూద్దాం. ఒకటి ఇవ్వండి, ఇది ఉంది కదా, ఇది ప్రెస్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇది ఫ్యూల్ అనమాట. ఫ్యూల్ వల్ల డౌన్ ప్రెస్ చేసాం అనుకోండి, ఇది 0 కిలోమీటర్లు. తర్వాత ఈ సెట్టింగ్స్, ఇది ఫ్యూల్ కదా, ఫ్యూల్ మనకి ఇటు సైడ్ ప్రెస్ చేస్తే ఫ్యూల్ ఎంత ఉందో చూపిస్తుంది. తర్వాత రేంజ్ చూసారు కదా, మనకు తక్కువ ఉంది పెట్రోల్ కాబట్టి మనకి ఇక్కడ డాట్స్ కనిపించాయి. అదే కొంచెం పెట్రోల్ అనేది ఎక్కువ ఉంది అనుకోండి, మీకు ఎంతవరకు వెళ్తుందో అది రేంజ్ చూపిస్తుంది. అలాగే మళ్ళీ ఇది బ్యాక్ అనమాట. బ్యాక్ వచ్చేసి ఇది బ్యాక్. అలాగే ఇది డౌన్ చేయాలంటే ఇది డౌన్కి వెళ్ళిన తర్వాత ఇది కిలోమీటర్లు అనమాట. కిలోమీటర్లు అంటే మీరు ట్రిప్ 1 ట్రిప్ 2 ట్రిప్స్ ఉంటాయి కదా, అవి ఇది ప్రెస్ చేస్తే మీకు ఇలా ట్రిప్ A. అలాగే ట్రిప్ Bకి వెళ్ళాలంటే ఇవ్వండి, కిందకి వెళ్తే ట్రిప్ B. అలాగే మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే మళ్ళీ ఇది డౌన్కి వెళ్ళాలనుకోండి, డౌన్కి వెళ్తారు. అలాగే సెట్టింగ్స్ ఉంటాయి కదా, మళ్ళీ ఇది ప్రెస్ చేయాలన్నమాట. ఇది ప్రెస్ చేస్తే ఇప్పుడు అసలు ఏంది అన్నీ ఉంటాయి మనకి. ఇది ఫంక్షన్లో వెళ్తే ట్రిప్ ఆటో రీసెట్ ఉంటుంది, ఎక్కువ ఇండికేటర్ కూడా ఉంటుంది. అలాగే మళ్ళీ బ్యాక్ వెళ్ళాలన్నమాట. బ్యాక్ వెళ్ళాలంటే మళ్ళీ స్విచ్ నొక్కాలి. డౌన్కి వెళ్ళాలంటే ఇది కింద కొట్టాలి. ఇది డిస్ప్లేలో మోడ్స్ ఉంటాయి మనం మార్చుకోవడానికి. డిస్ప్లే టైపు, బ్రైట్నెస్, థీమ్ మార్చుకోవాలంటే థీము, ఫేవరెట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే అది. ఫస్ట్ డిస్ప్లేలోకి వెళ్దాం. ఇది డిస్ప్లే బార్ అండ్ సింపుల్, ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇది డిస్ప్లే టైప్ మార్చుకునే టైప్ ఉంటుంది. అలాగే బ్యాక్ రావాలంటే మళ్ళీ బ్యాక్ స్విచ్ నొక్కాలన్నమాట. అలాగే బ్రైట్నెస్ కావాలంటే మళ్ళీ ఆటో పెట్టుకుంటారా మాన్యువల్ పెట్టుకుంటారా మీ ఇష్టమే. ఆటో అది మాన్యువల్ పెట్టుకుని ఎక్కువ కావాలనుకోండి, ఇది ప్రెస్ చేస్తారన్నమాట. పైకి వెళ్తే పైకి వెళ్తుంది, డౌన్లోకి వెళ్తే డౌన్లోకి వెళ్తుంది. ఇది మళ్ళీ బ్యాక్ ఆటోలో ఉంది. ఆటోలో థీమ్స్, మీకు ఏ థీమ్ కావాలి, డార్క్, ఆటో, లైట్. అలాగే ఇన్ఫర్మేషన్ కావాలంటే మళ్ళీ ప్రెస్ చేస్తారు. టోటల్ ఇది మళ్ళీ బ్యాక్. ఇప్పుడు జనరల్లోకి వెళ్తారు. జనరల్లో అయితే మీకు డేట్ అండ్ టైం మార్చుకునే అవకాశం ఉంటుంది అనమాట. డేట్ అండ్ టైం మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇది డేట్ అండ్ టైము వెళ్తే ఇవన్నీ ఉంటాయి. అలాగే బ్యాక్ వచ్చేస్తారు. అలాగే యూనిట్లోకి వెళ్తారు. కిలోమీటర్లు పర్ లీటర్కి ఎంత అనేసి ఉంటుంది. తర్వాత 100 km/లీటరు. బ్యాక్ వెళ్తారు. రీస్టోర్ డిఫాల్ట్లోకి వెళ్తే రీస్టార్ డిఫాల్ట్ ఓకే. తర్వాత బ్లూటూత్ పేరింగ్ రీసెట్. ఇది బ్లూటూత్ పేర్ చేసుకుంటారు కదా, ఇప్పుడు రోడ్ సింక్ యాప్ ద్వారా మనం పేరింగ్ అనేది చేసుకోవాలండి. ఇది
అలాగైతే మీకు కాలింగ్ కానీ తర్వాత నావిగేషన్ కానీ బ్లూటూత్ కానీ అన్నీ ఉంటాయి దాంట్లోనే. అలాగే మళ్ళీ బ్యాక్ వస్తారు. ఇవి జనరల్స్ అనమాట ఉండేవి. తర్వాత సర్వీస్ రిమైండర్స్, సర్వీస్ మెయింటెనెన్స్ అనేది దీంట్లో ఉంటుంది. సర్వీస్ మెయింటెనెన్స్ దీంట్లోకి వెళ్ళారు అనుకోండి, ఇది ప్రెస్ చేస్తే పీరియడిక్ మెయింటెనెన్స్, డిస్టెన్స్, కిలోమీటర్లు, మంత్ ఇవన్నీ ఉంటాయి దీంట్లోని. అలాగే బ్యాక్ ఆయిల్ చేంజ్, డిస్టెన్స్ ఎంతవరకు ఉంది అవన్నీ చూపిస్తుంది. తర్వాత వార్నింగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది దీంట్లోనే. అలాగే బ్యాటరీ వోల్టేజ్ ఇది. అలాగే మళ్ళీ బ్యాక్కి వెళ్తే సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఎస్ఎన్, హార్డ్వేర్ ఇన్ఫర్మేషను ఇవన్నీ ఉంటాయి. దాంట్లో ఉండేవి అయితే అవి మొత్తం సెట్టింగ్స్. యూఎస్బి పోర్ట్ అయితే దీనికి యాడ్ చేశారండి. యూఎస్బి పోర్ట్ వచ్చేసి సిపిన్ అయితే పెట్టారు దీనికి. మనకి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. లుక్ వైజ్గా చూసుకుంటే మనకు గ్రాఫికల్ వర్క్, తర్వాత ఫ్రంట్ సెక్షన్ ఎల్ఈడి నుంచి చాలా బాగా అయితే ఉంది. ఎల్ఈడి ఒకసారి వేసి చూద్దాం. మొత్తం అక్కడ ఇంతకుముందు అయితే ఇటు సైడ్ అయితే వెలిగి ఉండదు కాదు, ఇప్పుడు ఎల్ఈడి లైట్ అనేది ఫోకస్డ్గా ఉంటుంది. మొత్తం రోడ్ మొత్తం కనిపిస్తుంది, రోడ్ అంతా. ఎల్ఈడి అయితే చాలా బాగుంది. అది చాలా పెద్ద అప్డేట్ వచ్చేసి, ఎందుకంటే మెయిన్ లైట్సే కదా ఉండాలి మెయిన్. అలాగే మనకి గ్రాఫికల్ వర్క్ చూసుకుంటే గ్రాఫికల్ వర్క్ కూడా చాలా బాగున్నాయి చూడడానికి కూడా. గ్రాఫికల్ వర్క్ అయితే చాలా బాగుంది, డిజైన్ అయితే చాలా బాగుంది. డిజైన్లో ఎక్కడ మార్పులు అయితే చేయలేదు, ఓన్లీ గ్రాఫికల్ వర్క్ని ఎల్ఈడి. తర్వాత అలాగే రేర్ చూసుకుంటే మనకి ఎల్ఈడి టైల్ అయితే ఇచ్చారండి. ఎల్ఈడి రేర్ లైట్ అయితే చాలా బాగుంది ఎం షేప్లో. మనకి ఇంతకుముందు అయితే ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఉండేది, ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ తీసి ఇగ్నిషన్ స్విచ్ అయితే పెట్టారు దీనికి. అంటే ఎక్కడ మీరు ట్రావెల్ చేసినప్పుడు స్లో చేస్తే ఆటోమేటిక్గా ఆగుతుంది అనమాట. ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు మళ్ళీ ఎక్స్ట్రా అవగానే ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది. అలాగే బాడీ డైమెన్షన్స్ ఒకసారి చెక్ చేద్దాం. లెంత్ వచ్చేసి 20 mm ఉంటుంది లెంత్ వచ్చేసి. అలాగే దీని హైట్ కనుక చూసుకుంటే మనకి 1103 mm ఉంటుంది. అలాగే విత్ కనుక చూసుకుంటే 785 mm ఉంటుంది. అలాగే వీల్ బేస్ కనుక చూసుకుంటే వీల్ బేస్ అనేది 1285 mm ఉంటుంది వీల్ బేస్ అనేది. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 160 mm ఉంటుంది గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి. అలాగే దీనికి టోటల్ వెయిట్ 116 kgs ఉంటుంది. సీట్ హైట్ కనుక చూసుకుంటే 790 mm ఉంటుంది సీట్ హైట్ అనేది. అలాగే దీనికి సీట్ హైట్ 790 mm ఉంటుంది. అలాగే ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 11.2 లీటర్స్ పడుతుంది. అలాగే దీనికి ఇంజిన్ సైడ్ చెక్ చేద్దాం. ఇంజిన్ సైడ్ అయితే మనకి 4 స్ట్రోక్ ఎస్ ఇంజిన్తో వస్తుందండి. 4 స్ట్రోక్ ఎస్ ఇంజిన్తో వస్తుంది. అలాగే సీసీ చూసుకుంటే డిస్ప్లేస్మెంట్ 123.94 cc వస్తుంది. 8 kW at the rate of 7500 RPMతో వస్తుంది నెట్ పవర్ వచ్చేసి. అలాగే టార్క్ కనుక చూసుకుంటే 10.9 Nm 6000 RPMతో వస్తుంది. ఇది ఫ్యూయల్ సిస్టమ్ వచ్చేసి PGMF అయితే ఉంటుందండి. గేర్స్ అయితే 5 గేర్ మాన్యువల్, ఫ్రంట్ 1 బ్యాక్ 4 ఉంటాయి. అలాగే మనకి ఫ్రంట్ టైర్ కనుక చూసుకుంటే మనకి 8/100 వస్తుంది ఫ్రంట్ టైర్ అనేది. అలాగే ఫ్రంట్ డిస్క్ కనుక చూసుకుంటే మనకి 240 mm డిస్క్ అయితే వస్తుంది ఫ్రంట్ వచ్చేసి. అలాగే రేర్ అనుకోండి 1 year నుంచి బ్యాక్ సైడ్ అయితే రేర్ మార్చారు, టైర్ కొంచెం పెద్దది వస్తుంది. టైర్ వచ్చేసి 100/80 ఉంటుంది బ్యాక్ టైర్ వచ్చేసి. డ్రమ్ కూడా 130 mm డ్రమ్ బ్రేక్తో వస్తుంది మనకి యాక్చువల్ ఫ్రేమ్ టైప్ వచ్చేసి డైమండ్ సాజీతో వస్తుందండి ఫ్రేమ్ టైప్ వచ్చేసి. అలాగే మనకి సస్పెన్షన్ కూడా హైడ్రాలిక్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేస్తారు దీనికి. ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ వచ్చేసి హైడ్రాలిక్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేస్తారు.